తన పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు కవిత. ఎస్, కాకపోతే కొంతమందికి ఆ చోటు అనేది కూడా తెలుస్తోంది. ఎందుకనంటే సెక్యులర్స్ కావచ్చు, లేకపోతే వామపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, మరోవైపు కమ్యూనిస్టులకు కూడా, కమ్యూనిస్ట్ సానుభూతి పరులను కూడా ఆమె ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆమె బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే వచ్చేసారో నిజంగా కొత్త పార్టీ పెడతారా లేదా అనేటువంటి ఓ సందిగ్ధత అయితే ఉండేది. కాకపోతే జనం బాట కార్యక్రమం పేరుతో, జాగృతి జనం బాట ఈ యొక్క కార్యక్రమం పేరుతో ఆమె నియోజకవర్గాలు బాట పడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఆమె యొక్క గలం అయితే ఈ యొక్క కొత్త పార్టీకి సంబంధించి ఈ మధ్య బాగా గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, నేను ఖచ్చితంగా పార్టీ పెడుతున్నాను, ఈ యొక్క జాగృతి పార్టీయే రేపటి రోజున రాజకీయ శక్తిగా రాబోతోంది. సో అంతేందుకు ఈవేళ మండలిలో కూడా ఆమె ఈ ప్రకటన చేసినటువంటి సందర్భం. నేరుగా తన తండ్రిని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి కవిత, ఎందుకనంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ లేవనెత్తుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎవరెవరో కొంగిస్గా గొట్టం నేతలు ఈ యొక్క సభలో మాట్లాడితే కాదు, మీరు వచ్చి మాట్లాడితేనే బీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు కలకాలం నిలబడుతుందంటూ ఆమె చెబుతూనే నిజంగా మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంది అని అంటే కనుక జాగృతి తన జాగృతి పార్టీనే, అంటే ఐ మీన్ అది రేపమాప ఖచ్చితంగా రాజకీయ శక్తిగా వస్తుంది అనేటువంటి మాట వినిపిస్తూనే తన జాగృతి బీఆర్ఎస్ పార్టీకి దిక్కంటూ కూడా ఆమె ఎద్దేవా చేయడం అది చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మరొక వైపు ఈ వామపక్షాలని, మరి ముఖ్యంగా ఈ సెక్యులర్స్ని, అలాగే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సానుభూతి పరులను కూడా ఆమె ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. అసలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు, చీత్కారాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ తన తండ్రి వెంట కొనసాగుతున్నటువంటి కొంతమంది ఈ యొక్క ద్రోహులు, దుర్మార్గులు అంటూ కూడా ఆమె డైరెక్ట్గా వేళ శాసనమండలి వేదికగానే ఆమె చెప్పినటువంటి పరిస్థితి, ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ప్రశ్నిస్తే కక్షగట్టారని, తనను ఘోరంగా ఆ పార్టీ అవమానించిందంటూ కూడా ఆరోపించారు కవిత. ఈడీ, సిబిఐ పోరాటంలో అండగా నిలవలేదని, కేసీఆర్పై అక్కస్తోని బీజేపీ తనను జైల్లో పెట్టించిందని కూడా విమర్శించారు. ఆ తర్వాత గన్ పార్క్ వద్ద మాట్లాడినటువంటి కవిత రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇవ్వాలని మైనారిటీలు, సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, అలాగే నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు గుప్పించారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేశానని, కానీ పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని కవిత ఆరోపించారు. అక్కడే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తనను ఘోరంగా అవమానించిందని ఆరోపించారు. ఈడీ సిబిఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదని కూడా అన్నారు. కేసీఆర్పై అక్కస్తోనే బీజేపీ తనను జైల్లో పెట్టించిందని కూడా ఆరోపణలు గుప్పించారు. అనంతరం గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడినటువంటి కవిత రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని, తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా అవతరిస్తుందని కూడా వెల్లడించారు. ఘోరంగా అవమానించారు. అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి అన్ని బంధాలు తెంచుకుని బయటకు వచ్చాను. ఇది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఇక నుంచి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా. దేవుడు, ప్రజల దయతో తెలంగాణలో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా. దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలి. బీఆర్ఎస్కు అధికారం వచ్చాక పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం దక్కలేదు. రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసింది ఆ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మంచి పని చేసినా కూడా శాశ్వతంగా చేయలేదు. ఇక పార్టీలో కూడా అందరికీ గుర్తింపు, గౌరవం దక్కలేదంటూ కూడా సాక్షాత్తు కవిత ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి కొత్త పార్టీగా, కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలను, యువతను ఘోరంగా మోసం చేస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేశాయి. అందుకే తెలంగాణను మనసులో నింపుకున్నటువంటి ప్రజల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదగబోతోంది. ఈ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుంది. పార్టీ ఏంది అనేది సాంకేతిక అంశాలు, కానీ 2029లో ఎన్నికల్లో మాత్రం
తెలంగాణ ప్రజల తరఫున పోటీ చేస్తాం. ఒక శక్తిగా తెలంగాణ జాగృతి చట్టసభల్లో అడుగుపెడుతోంది. ఇక మావోయిస్టు సానుభూతి పరులకు ఆహ్వానం. లెఫ్ట్ పార్టీ సోదరులకు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు మావోయిస్టులకు ఆహ్వానం పలుకుతున్నా. ఎవరైతే మనుగడ సాగించలేకపోతున్నారో, రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులు రావాలని అనుకుంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలి అని అనుకుంటున్నారు, వారికి పిలుపునిస్తున్నా. రండి, ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. అంతేకాకుండా విద్యార్థులు, యువత జాగృతిలో చేరి పిడికిలు బిగించి పోరాటం చేయండి. ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతోంది. మహిళల హక్కుల కోసం ముందడుగు వేస్తున్న ఆడబిడ్డలందరూ నన్ను దీవించండి. మైనారిటీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతు ఇవ్వండి కవిత విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు గన్ పార్క్ వద్ద ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ సాక్షాత్తు మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. నైతికత అనేటటువంటిది మనుషులుగా మన మనుగడకు చాలా అవసరం. నైతికత లేకపోతే మనుషులకు జంతువులకు తేడా ఉండదు. మనం మనుషులుగా, ఒక సంఘంగా, ఒక గుంపుగా, ఒక పార్టీగా, ఒక సంస్థలుగా ఆర్గనైజ్ అవ్వడంలోని అర్థం ఏంటంటే పెద్ద ఎత్తున సమాజానికి ఏదైనా మంచి చేద్దామని ఆర్గనైజ్ అవుతాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అందరం కూడా కట్టడితో పనిచేసినాం. తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో, అసలైన ఉద్యమకారులను, ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి మరి టీఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతా కూడా గౌరవం దక్కలేదు. వేలు పోస్టులు, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తురాకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం. అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి, నానా విధాలుగా కట్టడిలు చేసి, నానా విధాలుగా అవమానం చేసి, రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 9.5 సంవత్సరాలలో దాదాపు 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి, అందులో 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 1,89,00,000 కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తూ ఉన్నా. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరిని ఏమీ అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే
ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా, నాకు అండగా నిలబడాలని కోరుతున్నా. ఉద్యమకారులను నేను మొదటి రోజే రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉద్యమకారుల హక్కు కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది. రేపటి నాడు తెలంగాణ జాగృతి ఆ పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.